తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ములాఖత్ అయ్యారు. పెద్దిరెడ్డి రాకతో సెంట్రల్ జైలుకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వైసీపీలో కీలకమైన నేతలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకొని కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబన్ల పాలన నడుస్తుందని, ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. టెర్రరిస్టులు మాదిరిగా వైసీపీ నేతలను ట్రీట్ చేస్తున్నారని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగినా ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. ఇంత దారుణంగా అక్రమంగా అరెస్ట్ చేసి ప్రతిపక్ష నోరులు నొక్కే కార్యక్రమము ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవాళ జగనన్న వారియర్స్ మేమంతా కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా ఎక్కడా కూడా వెనికేది లేదు, జడిసేది లేదు. ఇవాళ ఖచ్చితంగా మేమంతా కూడా పోరాడతాము. మిథున్ రెడ్డి గారికి బాసటగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రతి ఒక్క శ్రేణి కూడా నడుము కట్టి ముందుకున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు జరుగుతూ ఉంది స్కామ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు డిస్టిలరీస్కి ప్రివిలేజ్ ఫీ అనేది తగ్గించారు. 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ తగ్గించి అప్పుడు క్విడ్ ప్రోకో జరిగింది. మళ్ళీ ఇప్పుడు సిండికేట్లతో ఏ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు.